హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ అలాగే సిల్వర్ అనాలిసిస్ చేద్దామండి. సో ఇప్పుడైతే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను. సో నేనైతే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేశానండి. సో నిఫ్టీకి మనకి సపోర్ట్ వచ్చేసి 24,800 అనేది మన ఫస్ట్ సపోర్ట్ అండి. ఒకవేళ 24,800 లెవెల్ బ్రేక్ అయింది అంటే మనకి ఫర్దర్గా ఫాల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 24,690 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకేనా. అండ్ ఒకవేళ 24,690 లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 24,550 లెవెల్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,900 ఉంది కదండి, ఈ సెల్లర్ జోన్. సో ఇదే మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ అలాగే ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయింది అంటే మళ్ళీ మనం అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. సో దీని తర్వాత మనకి ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది 960 రేంజ్లో. అది కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్ మళ్ళీ మనకి 25,180 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ మనకి సపోర్ట్ వచ్చేసి 50,350 అండి. ఓకేనా, ఇది మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అంటే మార్కెట్ మనకి 49,830 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ 49,700 అనేది నెక్స్ట్ సపోర్ట్. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మనకి రెసిస్టెన్స్ అనేది 50,850 ఉంది కదండి, ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ ఒకవేళ ఈ 50,850 బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ వచ్చేసి 50,955. దీని తర్వాత నెక్స్ట్ 51,350 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, వీళ్ళే మన రెసిస్టెన్స్ అండి. అండ్ నెక్స్ట్ మనం క్రూడ్ ఆయిల్ చూద్దాము. సో క్రూడ్ ఆయిల్ చూస్తున్నారు కదండి. సో క్రూడ్ ఆయిల్ సపోర్ట్ వచ్చేసి 5,670 అనేది ఫస్ట్ సపోర్ట్ అండి. సో ఒకవేళ అది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 5,540 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5,740 అనేది మన ఇమీడియట్ రెసిస్టెన్స్ అండి. ఈ కనిపిస్తున్న సెల్లర్స్ కదా ఉన్నారు కదా, సో ఇక్కడ ఈ రేంజ్లో ఎక్కడైనా డిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సెల్లర్ జోన్ని బ్రేక్ చేసిందంటే మనం ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 5,890 అండి. ఓకేనా, ఈ సెల్లర్ జోన్ వరకు. అండ్ నెక్స్ట్ సిల్వర్ మినీ చూద్దామండి. సో నేను సిల్వర్ మినీ ఫ్యూచర్స్లో మార్క్ చేశాను. సో సిల్వర్ మినీలో సపోర్ట్ వచ్చేసి 82,400 అండి. ఓకేనా, సో 82,400 అనేది మన ఫస్ట్ సపోర్ట్. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మార్కెట్ 81,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 84,500 జోన్ ఉంది కదండి, ఈ సెల్లర్ జోన్, ఇదే మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే ఫర్దర్గా మనకి 85,300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నారు కదండి సెల్లర్ జోన్, 85,700 నుండి 85,950 రేంజ్ వరకు మళ్ళీ మనకి సెల్లర్స్ ఉన్నారండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.